హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము మ్యాక్సిమా మ్యాక్స్ ప్రో M5 స్మార్ట్ వాచ్ని అన్బాక్సింగ్ చేద్దాం. చాలా మంచి ఫీచర్స్ తోటి వీళ్ళు ఈ స్మార్ట్ వాచ్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో చూసుకున్నట్టయితే మనకు అడ్వాన్స్డ్ రియల్ టెక్ చిప్ని అయితే యూజ్ చేసేసారు. దాని కారణంగా వాచ్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుందని చెప్పేసుకోవచ్చు. సో ఫటాఫట్ ఫస్ట్ మనం దీన్ని అన్బాక్సింగ్ చేసి దీనిలో ఇంకా ఏం ఫీచర్స్ ఉన్నాయనేది అయితే చూసేద్దాం. దాంతోపాటు ఈ స్మార్ట్ వాచ్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు. గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే మ్యాక్సిమా ప్రో X5 స్మార్ట్ వాచ్. బాక్స్ పైన డిజైన్ మీరు చూడవచ్చు, చాలా ఎక్సలెంట్గా అయితే కనిపించేస్తుంది. పైన 1.7 ఇంచ్ HD+ డిస్ప్లే అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 450 నిట్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో దాంతోపాటు దీనిలో మనకు అడ్వాన్స్డ్ రియల్ టెక్ చిప్ని అయితే వీళ్ళు యూజ్ చేశారని చెప్తున్నారు. నెక్స్ట్ దీని బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడినట్టయితే ఆరాంగా మనకు 15 డేస్ వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాక్ ఇప్పిస్తుంది. బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెంట్ కలర్ స్ట్రాప్స్ కూడా కనిపించేస్తున్నాయి. ఒకసారి మనం దీన్ని బాక్స్లో నుంచి అయితే బయటికి తీద్దాం. బయటికి తీసిన వెంటనే ఇక్కడ పై వైపే మనకు X సిరీస్ అని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు నేను చెప్పినట్టు దీనిలో రియల్ టెక్ చిప్ ఉంది. దాంతోపాటు బ్లూటూత్ 5.0 అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. 450 నిట్స్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటే ఇంకా హార్ట్ రేట్ సెన్సార్ గురించి మాట్లాడినట్టయితే LC11HR సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. దానివల్ల మనకు చాలా అక్యురేట్గా ఈ హార్ట్ రేట్ అనేది వస్తాయని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే 15 డేస్ వరకు బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ఈ కేస్ గురించి మాట్లాడినట్టయితే హై డెన్సిటీ ABS విత్ మెటల్ కోటింగ్ ఉంటుందని చెప్తున్నారు. మనము మ్యూజిక్ని కెమెరాని కూడా కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఇంటెలిజెంట్ ఆల్గరిథం ఉంటుందని చెప్తున్నారు. Android 5.0 నుంచి iOS 9.0 అబోకి అయితే ఇది పనిచేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీనికి ఉన్న ఈ సీల్ని అయితే ఇక్కడ మనం తీసేద్దాం. సో ఇక్కడ వీళ్ళ మ్యాక్సిమా స్మార్ట్వేర్ యాప్ కూడా దొరుకుతుంది. ఇది మనం డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ QR కోడ్ ప్రొవైడ్ చేశారు కాబట్టి దీన్ని స్కాన్ చేసి కూడా మనము ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బాక్స్ ఇట్ సైడ్ చూసినట్టయితే సేమ్ స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేశారు. ఇన్కమింగ్ కాల్ నోటిఫికేషన్ కూడా ఉంటుందని చెప్తున్నారు. స్లీప్ మానిటరింగ్ ఉంటుందని చెప్తున్నారు. మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ అన్నారు చూసారా. సో దాని ప్రకారం చూసుకున్నట్టయితే 20+ పైగా మనకు దీనిలో స్పోర్ట్స్ మోడ్స్ చూడడానికి కనిపించేస్తాయి. దాంతోపాటే సోషల్ మీడియా నోటిఫికేషన్స్ ఉంటుంది. SpO2 మానిటరింగ్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా చాలా అక్యురేట్గా ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు పెడోమీటర్ ఉంటుందని చెప్తున్నారు. క్యాలరీస్ కోసమైనా కానివ్వండి, ఫైండ్ మై ఫోన్ అయినా కానివ్వండి, ఇటువంటి చాలా రకాల ఆప్షన్స్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి నేను ఈ బాక్స్ని అయితే ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకి ఇక్కడ స్మార్ట్ వాచ్ చూడడానికి కనిపిస్తుంది. ఈ వాచ్ని మనం దీనిలో నుంచి బయటికి తీద్దాం. లోపల వైపు చూసుకున్నట్టయితే దీని యూజర్ మాన్యువల్తో పాటు దీనికి సంబంధించిన వారంటీ కార్డ్ లాంటిది అయితే ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి అనేది కూడా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేస్తారు. దాంతోపాటే దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక కేబుల్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇక మనం వాచ్ విషయానికి వచ్చేసినట్టయితే వాచ్ యొక్క బిల్డ్ క్వాలిటీ బాగుందని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు చాలా లైట్ వెయిట్ కనిపించేస్తుంది. సో దీని యొక్క ఈ స్టిక్కర్ ఏదైతే ఉంటుందో ఈ స్టిక్కర్ని కూడా మనము ఇలా రిమూవ్ చేసేద్దాం. రిమూవ్ చేసిన వెంటనే లోపల మనకు వాచ్ అనేది ఆన్ అయిపోయి కనిపించేస్తుంది. దీనిలో బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే 56% ఉంది. దీన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇంతకుముందు చెప్పినట్టు చాలా లైట్ వెయిట్గా మంచి బిల్డ్ క్వాలిటీ తోటి అయితే ఉంది. దాంతోపాటు బ్రైట్నెస్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసుకోవచ్చు. ఇలా మనం స్వైప్ చేస్తూ ఉంటే మనం మ్యూజిక్ని కంట్రోల్ చేసుకోవడానికైనా కానివ్వండి, దాంతోపాటు స్టాప్ వాచ్, హార్ట్ రేట్ ఇవన్నీ చూడడానికి కనిపించేస్తున్నాయి. ఈ బటన్ ప్రెస్ చేసేస్తే మళ్ళీ బ్యాక్ వచ్చేసేసింది. మనం లెఫ్ట్ సైడ్ నుంచి స్వైప్ చేసేస్తే మనం ఎన్ని క్యాలరీస్ కట్ చేసాం, ఎన్ని కిలోమీటర్లు నడిచామనేది అయితే చూపిస్తుంది. ఇక్కడ కూడా మనకు హార్ట్ రేట్ మానిటరింగ్ అవన్నీ చూడడానికి కనిపించేస్తున్నాయి. పై వైపు నుంచి కిందికి స్వైప్ చేసేస్తే ఇక్కడ మనకు దీనికి సంబంధించిన సెట్టింగ్స్ని అయితే చూడొచ్చు. సో ఇలానే మనకి కింది వైపు నుంచి పైకి స్వైప్ చేసేస్తే ఇక్కడ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు మనకి 20కి పైగా స్పోర్ట్స్ మోడ్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనం దీనిలో బ్యాక్ బటన్ ప్రెస్ చేసి బ్యాక్ వెళ్ళినట్టయితే నెక్స్ట్ ఇక్కడ మనం వాచ్ ఫేసెస్ గురించి మాట్లాడినట్టయితే చాలా రకాల వాచ్ ఫేసెస్ని అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దీనికి సంబంధించిన యాప్ కూడా ఇన్స్టాల్ చేసేసి మనం చూద్దాం. ప్రజెంట్ అయితే నేను ఈ వాచ్ ఫేస్ని అప్లై చేసేసాను. నెక్స్ట్ మళ్ళీ కింద నుంచి పైకి స్వైప్ చేసినట్టయితే ఇక్కడ మెసేజెస్ కోసం షట్టర్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్రెండ్స్, దీన్ని యూజ్ చేసి మనము ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు షేక్ చేసి. దాంతోపాటు ఫైండ్ మై ఫోన్ ఉంది. దాంతోపాటు ఇక్కడ మనకు బ్రీత్కి సంబంధించిన ఆప్షన్ ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు. SpO2కి సంబంధించిన ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో ఒకసారి నేను దీన్ని చేతికి పెట్టేసుకొని చూపిస్తాను మీకు ఇది ఎలా పనిచేస్తుంది అనేది. ఫ్రెండ్, మిగతా ఫీచర్స్ గురించి చెప్పబోయే ముందు వాచ్ని మీరు గివ్ అవేలో కూడా గెలుపొందొచ్చు అని చెప్పాను కదా. సో గివ్ అవే క్వశ్చన్ వచ్చేసి ఇది ఎన్ని డేస్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన లింక్లోకి వెళ్ళేసి కామెంట్లో రాయండి. దీని రిజల్ట్ని నేను అంతకుముందు అనౌన్స్ చేసేవాడిని చూసారా. అంటే ఎవ్రీ మంత్ 30 ఉంటే 30, 31st రోజు ఉంటే 31st రోజు అనౌన్స్ చేసేవాడిని కదా. సో అలానే ఈసారి కూడా అనౌన్స్ చేస్తాను. మీలో చాలామంది ఎవ్రీ మంత్ ఒక రోజు గివ్ అవే కోసం పెట్టమని అంటున్నారు. సో అదే ప్రాసెసర్ని అయితే మనం ఫాలో అయిపోదాం. సో ఒకసారి హార్ట్ రేట్ని మెజర్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు యూజ్ చేసిన చిప్ కారణంగా చాలా అక్యురేట్
హార్ట్ రేట్ వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు హార్ట్ రేట్ అనేది రావడం మనం ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఇక మనం కింది నుంచి పైకి స్వైప్ చేసినప్పుడు ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయని చెప్పుకున్నాం కదా. సో దానిలో చూసుకున్నట్టయితే బ్రీత్ ఎక్సర్సైజ్ కోసం దాంతోపాటు SpO2 ఏదైతే ఉంటుందో అది కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం చెక్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకి SpO2 అనేది కూడా రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ వీళ్ళకి ఒక యాప్ ఉంది చూసారా. సో ఈ యాప్ని మనం ఒకసారి స్కాన్ చేసేసి డైరెక్ట్ ప్లేస్టోర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనకు మ్యాక్సిమా వాచెస్ అని చెప్పేసి మనకు ప్లేస్టోర్లో తర్వాత వచ్చేసి యాప్ స్టోర్లో రెండిట్లో కూడా మనకి యాప్ దొరుకుద్ది. సో ఫ్రెండ్స్ దీని పేరింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఉంటుంది. మనం దీన్ని ఇక్కడ ట్యాప్ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే పేరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ ఒక అప్డేట్ కూడా వచ్చింది. దీన్ని మనం అప్డేట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్ సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం స్టాటస్ చూసినట్టయితే ఇక్కడ కూడా మనకు మన బ్లడ్ ఆక్సిజన్కి సంబంధించిన డీటెయిల్స్ అయినా కానివ్వండి, హార్ట్ రేట్ సంబంధించిన డీటెయిల్స్ అయినా కానివ్వండి, అవన్నీ కనిపించేస్తాయి. దాంతోపాటు ఇక్కడ మనం వర్కౌట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి కూడా మనం వర్కౌట్ మోడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ట్రాక్ చేయొచ్చు. సో ఇక్కడ మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేసేస్తే ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా వస్తుంది. దాంతోపాటు ఇందులో మనకు ఇన్యాప్ GPS ఫీచర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ మనం వాచ్ ఫేసెస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి మీరు కావాల్సిన వాచ్ ఫేస్ని అయితే దీనిలో సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ వాచ్ ఫేసెస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా మనం దీన్ని డౌన్లోడ్ చేసుకొని సింక్ చేయడం కూడా చాలా సింపుల్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనం కాల్ రిమైండర్ గురించి మాట్లాడినట్టయితే వీటిని కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. మనకు వచ్చే కాల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ మనకు కనిపించేస్తూ ఉంటాయి. యాప్ అలర్ట్స్ గురించి మాట్లాడినట్టయితే ఎక్కడెక్కడి నుంచి మనకు నోటిఫికేషన్ రావాలి అనేది కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు అలారం కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంతోపాటే సెడెంటరీ రిమైండర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు ఇక్కడ మనకు గోల్ నోటిఫికేషన్ అని చెప్పేసి కూడా ఒక ఆప్షన్ని ప్రొవైడ్ చేస్తారు. మ్యూజిక్ని కూడా మనం ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసిన యాప్స్ ఏవైతే ఉంటాయో వాటితోటి. దాంతోపాటు ఇక్కడ మనకు వాటర్ డ్రింకింగ్ అలర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి టైం ఫార్మాట్ అనుకోండి, నేను ఇక్కడ 12 hours పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫైండ్ బ్యాండ్ అనే ఆప్షన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. జనరల్గా ఎప్పుడైనా మనము వాచ్ ఎక్కడుంది అనేది మర్చిపోతే దీన్ని ప్రెస్ చేస్తే చూడండి ఇది వైబ్రేట్ అవుతుంది. సో అలా మనం పెట్టేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు డు నాట్ డిస్టర్బ్ మోడ్ ఉంది. దాంతోపాటు రిస్ట్ వేకప్ స్క్రీన్ అని చెప్పేసి కూడా ఆప్షన్ ఉంది. అంటే మనం ఇలా చేతి పైకెత్తిన వెంటనే ఆటోమేటిక్ స్క్రీన్ అనేది ఆన్ అయిపోద్ది. దాంతోపాటే ఆటోమేటిక్ హార్ట్ రేట్ డిటెక్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా మనకు దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఈజీ కెమెరా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దీన్ని యూజ్ చేసి మనం ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోవచ్చు అన్నట్టు. అక్కడ మనము కెమెరా ఆప్షన్ ఓపెన్ చేసుకున్న తర్వాత షేక్ ఫర్ సెల్ఫీ అని చెప్పేసి వాచ్లో వస్తుంది. దీన్ని మనం షేక్ చేసిన వెంటనే ఫోటో అనేది క్యాప్చర్ అయిపోద్ది అన్నట్టు. సో ఇక్కడ చూడండి మనకు ఫోటో అనేది క్యాప్చర్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఒక స్మార్ట్ వాచ్లో కావాల్సిన అన్ని ఫీచర్స్ వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. ఎస్పెషల్లీ IP68 రేటింగ్ మనకు చూడడానికి కనిపిస్తుంది. సో ఎప్పుడైనా నీళ్ళల్లో ఈ వాచ్ అనేది తడిసిపోతే పాడవుతుందని చెప్పేసి మనం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటే నాకు దీనిలో ఇంకొక బాగా నచ్చిన ఫీచర్ ఏంటి అంటే ఎక్స్ సర్వీస్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా మన స్మార్ట్ వాచ్ అనేది పాడైపోయింది అనుకోండి, మనం ఏం చేస్తాం సర్వీస్ సెంటర్లోకి వెళ్ళేసి ఇచ్చి రిపేర్ చేయించుకుంటూ ఉంటాం కదా. కాకపోతే ఇక్కడ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన ఫీచర్ ఏంటి అంటే మనం వీళ్ళ వెబ్సైట్లో యాప్లోకి వెళ్ళేసి మనం రిక్వెస్ట్ పెడితే వీళ్ళు బ్లూ డాట్ తోటి పార్ట్నర్షిప్ చేశారన్నట్టు. వాళ్ళే మన ఇంటికి వచ్చి ఈ స్మార్ట్ వాచ్ని కలెక్ట్ చేసి తీసుకెళ్ళి రిపేర్ చేయించి మళ్ళీ మనకు పంపిస్తారు. సో దీనికి అయ్యే ఖర్చులన్నీ వాళ్ళే భరిస్తారు. సో చాలా సూపర్గా అనిపించింది నాకు ఈ ఆప్షన్ అనేది. దాంతోపాటు 20+ పైగా స్పోర్ట్స్ మోడ్స్ని ప్రొవైడ్ చేశారని చెప్పాను కదా. సో 10 స్పోర్ట్స్ మోడ్స్ అనేవి మనకు వాచ్లో ఉంటాయి. మిగతావన్నీ మనకు వీళ్ళు యాప్ ప్రొవైడ్ చేశారు కదా, ఆ యాప్లో చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. సో అలా స్పోర్ట్స్ మోడ్ పరంగా అయినా కానివ్వండి. దాంతోపాటు హార్ట్ రేట్ మానిటరింగ్ ఏదైతే ఉంటుందో చాలా ఎక్యురేట్గా చూపిస్తుంది. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చిన ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. మ్యాక్సిమా కంపెనీ గురించి మాట్లాడితే అప్పట్లో వీళ్ళు అనలాగ్ వాచెస్ని లాంచ్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్మార్ట్ వాచెస్ దాంట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. సో మన మ్యాక్సిమా కంపెనీ గురించి మాట్లాడితే చాలా ట్రస్టెడ్ బ్రాండ్ అని చెప్పేసుకోవచ్చు. చాలా మంచి వాచెస్ అయితే దానిలో దొరికేవి. సో మీలో ఎవరైనా మ్యాక్సిమా వాచ్ ఇంతకుముందు ఎప్పుడైనా వాడలేదని కింద కామెంట్లో రాయండి. సో మరి దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 2999 ఉంది లాంచింగ్ ప్రైస్ ఆఫర్ కింద. సో చాలా తక్కువ ప్రైస్ అని చెప్పేసుకోవచ్చు ఈ ఫీచర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే. సో ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ మిగతా డీటెయిల్స్ అనేవన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.